హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ వ్లాగ్తో మీ ముందరకు వచ్చేసాను. టుడే ఈజ్ సాటర్డే, టుడే రెస్ట్ డే. మనం 108 డేస్ ఛాలెంజ్ డే 5 అనమాట. సో టుడే వర్కౌట్కి సెలవు, కానీ డైట్కి సెలవు కాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పెసరట్టును ఉప్మా. మీలో ఎంతమందికి పెసరట్టు ఉప్మా అంటే ఇష్టం చెప్పండి. చాలామందికి పెసరట్టు అంటే ఇష్టం, అంటే చాలామంది వరకు కొంతమంది తినరు. ఒకప్పుడైతే నాకైతే అస్సలు నచ్చేది కాదు పెసరట్టు ఉప్మా. ఎందుకో నాకు అదో డిఫరెంట్గా అనిపించింది. పెసరట్టు కూడా చాలా మందంగాను ఏదోలా అనిపించేది. కానీ తర్వాత దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి మంచి అన్నప్పటి నుంచి నేను దీన్ని నా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాను. ఎందుకంటే దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది. పెసలు అనేది చాలా మంచి. చాలామంది బియ్యము పెసలు ఈక్వల్గా వేస్తారు. అలా వేసే కంటే కూడా ఓన్లీ పెసరపప్పు నానబెట్టుకొని వాటిని మిక్సీ వేసుకొని దాంట్లో కొంచెం అలా కొంచెం పచ్చిమిరకాయలు వేస్తే ఎంతో హెల్తీగా టేస్టీగా దోశ రెడీ అయిపోతుంది. అలా అని చాలామంది చాలా ఎక్కువ ఆయిల్ వేస్తారు. అలా వేయటం చాలా చాలా మంచిది కాదు అసలు. ఆయిల్ తక్కువ వేసుకొని ఒక 2 దోశ తింటే ఆల్మోస్ట్ ఒక 20 గ్రామ్స్ దాకా ప్రోటీన్ వచ్చింది. అంటే మనం తీసుకునే బ్యాటర్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాను కాబట్టి ఆ రోజు నేను ఒక చిన్న గ్లాస్ కాఫీ తాగాను అనమాట. ఇక్కడ చూడండి మా ఈక్షిత ఎంత యాక్టింగ్ చేస్తుందో. యాక్టింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేటప్పటికి ఆ రోజు సొరకాయ పచ్చడి అనమాట. మా అమ్మ ఆ రోజు సొరకాయ పచ్చడి అని వట్టిపప్పు, ఆ కాంబినేషన్ ఎంతమంది. సొరకాయ పచ్చడి, పప్పు, అన్నము. ఇవాళ స్పెషల్ ఏంటి? పాలతాకులా. బీరకాయ తొక్కలు ఉంటాయి, ఆ తొక్కలు పారేయకుండా శుభ్రంగా క్లీన్ చేసి దాంట్లో కొంచెం చిల్లీస్ అయినా యాడ్ చేసి లైట్గా వేపించి దాన్ని పచ్చడి చేసుకోండి. అది వన్ ఆఫ్ ద ఫైబర్ రిచ్ ఫుడ్. సో అలా చేయండి నెక్స్ట్ టైం నుంచి. చాలామంది ఆ బీరకాయ తొక్కలు తీసేసి పారేస్తారు. అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో నేనేం చెప్తున్నానంటే వాటిని కూడా యాడ్ చేయండి, మంచిగా చేసుకోండి. అంటే సొరకాయ తొక్కలు కూడా వేసుకోవచ్చు. దాన్ని బాగా నీట్ క్లీన్ చేసి అవన్నీ యాడ్ చేసి చేసుకుని ఆ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వన్స్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఎలా ఉందో చెప్పండి. ఎంతమందికి ఇష్టం పాలు తల్లి అంటే? సో నాకు చాలా ఇష్టం. చాలామంది తింటారు. కొన్ని ఊళ్ళో చాలా రకరకాలు పిలుస్తారు కదా. ఎందుకు డోరు? ఆ పిల్ల గోల్ చేశారు అక్కడ డోర్ తీయమని గోల. మళ్ళీ డోర్ తీసి ఇంట్లోకి వచ్చి చాలా గొడవ చేసి ఆగం చేస్తుంది. కొంచెం ఆ రోజు అందరూ పనిలో ఉన్నారు. సో అందుకని మా అమ్మ డోర్ తీయటం లేదు. అందుకని చాలా గోల్ చేస్తుంది. ఇంకొంచెం సేపు ఆగితే అక్కడ ఉన్న కండవా తీసుకుని నేను దీన్ని చుట్టేసుకుంటా, తీస్తారా లేదా అప్పటికి చాలాసేపు గోల్ చేసింది. మా ఇంట్లో అంటే మా అమ్మ ఎప్పుడు తీయకుండా ఉండదు. కాకపోతే ఆ రోజు కొంచెం పని ఉంది, అందుకని తీయలేదు. అప్పలో చూడండి ఎంతసేపు నుంచి గోల్ చేస్తుందో. One eternity later. కొంచెంసేపు ఆగిన తర్వాత డోర్ తీసేయాలి. గోల వీళ్ళందరూ టీ పంపకాలు చేసుకుంటున్నారు. అమ్మ టీ తాగకూడదు అన్నిసార్లు. నువ్వు కాఫీ తాగొచ్చే. 2 సార్లు తాగుతుంది. అవ్వ మీ 4-5 సార్లు తాగుతుంది. ఏంది ఇంట్లోకి ఎందుకు వచ్చా? ఏంది ఇది వదిలికి ఇచ్చిరమ్మా. హాయ్ చెప్పు. ఎందుకు వరట్లా? ఏమందమ్మా అత్త? ఏమంది చెప్పు. అత్త ఏమంది? నీ చేతిలో ఏంటిది? అదేమంటారు దాన్ని? ముక్కు తుడుచుకునే కచ్చిప్ప. ఒకటి కచ్చిప్పులు. ఆ పిల్ల నాట పలకనని డోర్ తీయలేదని నేను కూడా అందుకని గోల చేసింది చాలాసేపు దాకైతే. ఇక్కడైతే నేను పచ్చి పులుసు చేస్తున్నాను అనమాట. నేను దాని తయారీ విధానం చాలా షార్ట్గా చూపిస్తాను. చాలామంది పచ్చి పులుసు చేసుకోవటం తెలుసు, కానీ ఇటు సైడ్ అయితే అంత ఫేమస్ కాదు. కొంత కదప్ప అటు సైడ్ రాయలసీమ అటుకెళ్తే అయితే చాలా ఫేమస్. కొంతమంది చింతపండు గుజ్జును కూడా కొంచెం దాన్ని ఎక్కువ అయిన తర్వాత కూడా చేసుకుంటారంట. అంటే నా స్టైల్లో నేను చూపిస్తున్నా. చింతపండు ముందరగానే
నానబెట్టుకొని దాని పల్పు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం క్రష్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర కనుక లైక్ సన్నగా తరిగే ఇదివరకు బాక్సులు అలా వచ్చాయి కదా, అలా ఉన్నా కానీ దాంట్లో వేసుకొని చేసినా కానీ పర్లేదు. ఇక్కడ నేను ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. వేసిన తర్వాత కూడా మంచిగా కలపండి. మాకైతే ఇలా అలవాటు. కొంతమంది ఎండుమిరకాయలే కొంచెం దంచి అది కారం వల్లే కూడా వేసుకుంటారు, కానీ ఇటు సైడ్ అయితే అంత లేదు. అసలు ఇటు సైడ్ చాలా తక్కువ. ఈ మధ్య యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో చూసి చాలామంది వరకు చేసేస్తున్నారు. సో మేమైతే ఇలా చేసుకుంటాం. చాలా సింపుల్గానే ఉంటుంది ఈ రెసిపీ, కానీ పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్ మాత్రం అద్దిరిపోయిద్ది. అదైతే నాకు చాలా ఇష్టం. దాంట్లో పక్కన కొన్ని వడియాలు కానీ అప్పడాలు ఎండుమిరకాయలు ఉంటే అసలు అబ్బబ్బా సూపర్ అనమాట. దీంట్లోకి తగినంత కారం వేసుకోండి. అండ్ చాలా తక్కువ కారం వేసుకోండి, మరీ కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మాత్రం మారిపోయిద్ది. సో అందుకని కొంచెం వేసుకోండి. చింతపండు కొంచెం పల్పు ఎక్కువ పోస్తే ఉప్పు ఎక్కువ పడుతుంది. ఉప్పు చూసి వేసుకోండి. కొంచెం నాకు తెలిసినంత కూడా ఎక్కువే పడుతుంది. నేను ఇక్కడ వేసిన ఉప్పు కూడా చాలేదు, మా అమ్మ తర్వాత మళ్ళీ చూసేశారు. చివరికి కొంచెం అంటే కొంచెం నూనెలో తాలింపు వేసుకోండి. తాలింపులో కొంతమంది దంచిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటారు, కానీ నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు. చాలా అంటే చాలా సింపుల్గా చేశాను. కొంచెమే సింపుల్గా చేశాను. ఇంకా చివరికి కరివేపాకు ఎండుమిరకాయలు కూడా ఇంట్లో ఆ రోజు అవైలబుల్లో లేవని నేను వేయలేదు. మీరు కనుక ఉంటే కనుక ఇన్ని వేసుకొని చూడండి, ఇంకా అసలు మీరు వదిలిపెట్టరు. అప్పుడప్పుడు ఇలాంటి పులుసులు కూడా తీసుకోవడం చాలా మంచిది. చింతపండు రసం ఇవన్నీ తీసుకుంటే కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతాయి. సో దట్స్ వై మీ డైట్లో వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకోవడం మూలన చాలానే బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ తీసుకుంటా ఉండండి మంచి హెల్తీగా హోమ్ కుక్డ్ ఫుడ్. సో అప్పుడు మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమైందంటే తిరుమాట మార్చాను అనమాట, కొంచెం సరి ఎక్కువ పెట్టాను. సో మనం ఏం చేయలేము, కానీ టేస్ట్ బాగుంది. ఇంకా అప్పటికే 12 అలా అయింది. ఈ మధ్య లంచ్ చేసేటప్పటికి లేట్ అవుతుంది. సో 2 మీల్స్ ఎడే కదా, సో ఆ రోజు లంచ్ అదనమాట. కొబ్బరికారం పప్పు పచ్చడి. ఇక్కడ మమ్మీ ఏం చేస్తున్నారంటే పాల తాలికలకి బియ్యం జల్లెడ పోస్తున్నారనమాట. ఒక పక్క ఇంకో కర్రీ చేస్తున్నారు, బంగాళదుంప ఫ్రై. ఇక్కడ పాల తాలికలు చేయడానికి పొయ్యి మీద పాలు పెట్టుకున్నారనమాట. పాల తాలికలకి ఎప్పుడైనా కానీ చిక్కటి పాలు ఉంటాయి, ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటాయి. నువ్వు నాకు పెట్టరా, నా పెట్టుకుని పాల తాలికలు చేసుకున్నాను. ఇల్లు పెట్టకుండా అప్పడాలు కూడా ఎదుర్కొన్నాడు. సర్లే ఏనండి, ఇదిగోండి పేలపిండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఆ రోజు తొలి ఏకాదశి కదా, అంటే పేలపిండి అనమాట. అంటే మా ఇంట్లో అయితే ఆ రోజు పూజ చేయలేదు, చేయకూడదని మేము చేయలేదు. సో ఇక్కడ బుడ్డిగాడు చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నాడు. అదంతా మామూలుగా పిల్లలకు పొల్లు వచ్చేటప్పుడు నోట్లో ఏది పడితే అది పెట్టుకుంటారు కదా, ఏది పడితే అది ఇవ్వకుండా అలాంటి టాయ్స్ కూడా ఉంటాయంట. మా చిన్నప్పుడు అయితే అసలు అవి లేవు. చదువులో పెట్టా మేము చదువుకుంటున్నావుగా, చదువుకో. పలకవా? సరేలే. అసలు ఆ పిల్ల ఎప్పుడు పలికితుంది ఎప్పుడు పలుకుతుంది తెలియదు, దానికి కోపం. సో ఇక్కడ మా బుడ్డిగాడైతే పడుకున్నాడు. ఇంకా అలా చూసి ఈవినింగ్ డిన్నర్ టైం అయిపోయింది. ఈవినింగ్ మార్నింగ్ చేసిన కర్రీస్ అండ్ గోధుమ అన్నమే తినగానే కొంచెంసేపు అలా నడిచిన డిన్నర్ కూడా ఈ మధ్య లేట్ అవుతుంది. లంచ్ కూడా 11 కల్లా చేసేద్దాం అనుకుంటే కుదరట్లేదు. సో సమ్టైమ్స్ లేట్ అయినా కానీ మనం ఏం చేయలేం కదా. సో ఆ తర్వాత బుక్ చదివేసి ఇక్కడ వ్లాగ్ ఏం చేస్తున్నాం. మీకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.